హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సైదుల్ మాస్టర్ని. అయితే ఈరోజు ఎంతో కష్టపడి మీకోసానికి అడవిలోకి వెళ్ళి ఈ నల్లడేరు అనేది తీసుకొచ్చిన దీంతో చాలా మంచిది హెల్త్ పరంగా. ఇది బోన్స్ ఇరిగినా కూడా ఇది వాడతారు ఎక్కువ. ఇంకోటి ఒంట్లో బాగా కూల్ అయిపోయింది అనుకోండి, వేడి చేయాలంటే ఎక్కువ అయిపోయి ఆర్థోపెడిక్ ఎక్కువ దీనికి యూజ్ చేస్తారు. దీన్ని ఎముకల నరాలు కీళ్ళ నొప్పులు అట్లా ఉంటాయి కదా, దాంట్లో కూడా చాలా మంచిది. దీన్ని మన పూర్వీకులు ఏంటంటే పచ్చడి చేసుకొని తినేవాడు దీన్ని. అయితే దీన్ని ఎలా వేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తా. అయితే దీన్ని ఇంకోటి జాగ్రత్త, ఇది జర గోకుడ పెడుతుంటుంది, ఇది దురద వస్తుంటుంది ఇది పట్టుకుంటే. అందుకోసం బ్లౌజులు వేసుకొని చేసుకోవాలి. ఇది చూసారు కదండి, మనకి ఎక్కడైతే ఈ ఆకులు అవసరం వస్తుంది, ఈ ఆకులు ఇలా తీసుకోవాలి. ఇలా ఆకులు తెంపేసుకున్నాక చిన్న ఇట్లా ఉంటాయి కదా, ఇది నార తీసేసుకోవాలి. ఇట్లా చిన్న నార ఉంటుంది, నార వేసేసుకోవాలి. నార వేసేసుకొని ఇట్లా వేసుకోవాలి. కానీ హెల్త్ పరంగా అయితే చాలా మంచిది. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఇవన్నీ ఇట్లా తీసి నేను పసల కాడికి పోయి పసల మేపుకుంటా ఇవి ఏదైనా చెట్లకు పొదలలా కనపడితే తీసుకొని వచ్చేది. ఇవి తీసుకొస్తే అమ్మ మంచిగా పచ్చడి నూరి మళ్ళీ అదే పసల కాడికి మళ్ళీ పోయేటప్పుడు మంచిగా రొట్టెలు ఇచ్చి, జొన్న రొట్టెలు ఇచ్చి, ఇంకా ఈ పచ్చడి ఇచ్చి పెట్టేది. ఇంకా రొట్టెలకు రాసుకొని మంచిగా రొట్టెలకు రాసుకొని తినుకుంటే పసల కొట్టుకుంటూ వెళ్ళిపోయేది బారపొడి. అది చాలా మంచిగా ఉంటుంది. ఇది ఇట్లా లేతగా ఉండాలి, ఇట్లా అంటే ఇరిగిపోవాలి. మరి ఎక్కువ నార ఉంటే తీసుకోవద్దు, అది జర హార్డ్ ఎక్కువ అయిపోతున్నట్టు. ఏదైతే మనకు లేదో అది లేతదే తీసుకోవాలి. ఇట్లా ఆకులు ఈ లేత ఉన్నాయి చూసారా, ఇట్లా అంటేనే ఇరిగిపోవాలి. ఇట్లా నాకు గట్టి ఉందనుకో తీసుకోవద్దు. అది చూసారు కదా, ఈ నార ఒకటి చేసుకొని ఇట్లా చేసుకోవాలి. ఇట్లా ముదిరిపోయింది అనుకో ఇది తీసుకోవద్దండి. ఇది మంచిది, ఇది ఎక్కువ అదే అయిపోతుంది, మరీ హీట్ ఎక్కువ అవుతుంది. మనకి ఏమైనా ఆకులు లేత ఉన్న కాడలు, ఇది మనకు పోత ఎక్కడైనా మనకు అక్కడక్కడ బాటల పొడిగి ఎలుగులు అంటే అదే పొదలల్లో ఇట్లా కనపడుతుంటుంది మీకు. ఇది తీసుకుంటే మాత్రం చాలా మంచిది. ఇది ఎప్పుడు రావండి ఇది ఏమైనా వర్షాలు స్టార్టింగ్ అవుతుంటాయి కదా, అప్పుడే ఎక్కువ వస్తుంటుంది. ఇది అప్పుడు తింటేనే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు తింటే ఇవి ఏంటంటే మనకు లోపల చలి పుట్టకుండా హీటు పెంపొందిస్తుంది ఇది. అందుకోసానికి చాలామంది ఏంటంటే ముసలోళ్ళు వీళ్ళు ఉంటే ఇవి పచ్చడి వేసుకొని తింటారు. వయసు వాళ్ళు కూడా తినొచ్చు అనుకోండి, ఎందుకంటే చాలా మంచిది ఇది. చూశారు కదండి, మనం ఇప్పుడు నల్లడేరు పచ్చడి చేసుకోవాలంటే ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక 15 ఎల్లిపాయలు కావాలి, ఒక 10 గ్రాముల జీలకర్ర వేసుకోవాలి, ఒక 50 గ్రాముల నువ్వులు, ఒక 50 గ్రాముల పల్లీలు కావాలి, ఒలిచిన పల్లీలు ఉండాలి, ఒక 50 గ్రాములు వచ్చేసి మనకు ఇది ఒట్టిమిరపకాయలు ఉండాలి, కొంచెం అంత చింతపండు కోడిగుడ్డంతా, జీలకర్ర కూడా రెడీ పెట్టుకోవాలి, ఇంకోటి ధనియాల పౌడర్ పెట్టుకోవాలి, పసుపు రెడీ పెట్టుకోవాలి, ఉప్పు రెడీ పెట్టుకోవాలి. దీంతో పాటుగా మనకి ఏంటంటే పొయ్యి వెలిగించుకున్నాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెము జీలకర్ర వేసుకున్నాక కొద్దిగా ఫ్రై అయ్యాక జీలకర్ర మనకు ఎంత మంచిగా ఫ్రై అయితే మనకు అంత దాని సువాసన అనేది వస్తుందండి. జీలకర్ర మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఇది పచ్చి ఉంటే సువాసన అనేది రాదు మనకు. ఇట్లా ఫ్రై అయితే కూడా టేస్ట్ బాగుంటుంది. అయినాక నువ్వులు వేసుకోవాలి. ఫ్రై అయినాక అది ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నువ్వులు వేసుకుందాం. నువ్వులు ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయినాయి. నువ్వులు ఫ్రై అయినాక ఈ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఆల్రెడీ మనం ఫ్రై చేసి ఒలిచి పెట్టుకున్నాం, పొట్టు తీసి ఇవి వేసేసుకోవాలి.
నువ్వులు, పల్లీలు, జీలకర్ర 3 ఫ్రై అయిపోయినాయి. ఇది చేసుకొని ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే రోట్లో వేసేసుకొని రుబ్బుకోవాలి. ఇవి వేసుకున్నాం కదా, దీంట్లో రోలు మంచిగా నూరుకోవాలి. ఇవి దీన్ని కూడా ఇలానే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక 2 పావుల ఆయిల్ వేసుకుందాం. దీంట్లో 2 పావుల ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇవి దూరం కాగానికి ఇలా ఎల్లిపాయలు మంచిగా గోల్డ్ కలర్ రావాలండి. గోల్డ్ కలర్ వస్తేనే బాగుంటుంది. కొద్దిగా కలర్ చేంజ్ దగ్గర వేయద్దు. కలర్ చేంజ్ అయితేనే మనకు ఎల్లిపాయ స్మెల్ అనేది, దాని సువాసన అనేది వస్తుంది. ఎల్లిపాయ కూడా ఎల్లిపాయలు ఇప్పుడు అయినాయండి. ఇప్పుడు ఒట్టికాయలు కూడా వేసుకుంటున్నాయి. ఎందుకంటే ఈ ఒట్టికాయలు ఫస్ట్ వేసుకోవడం వల్ల కొద్దిగా కారం చనిపోతుంది. అంత కారం ఉండదు, తగ్గిపోతుంది కారము. మనకు తక్కువ అనిపిస్తే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా 2 మంచిగా వేయించుకోవాలి, దూరగా వేయించుకోవాలి. ఇట్లా గోల్డ్ కలర్ రావాలి. మనకు ఒట్టికాయలు కూడా మంచిగా ఫ్రై అయి ఉండాలి. చూసారు అదిగో ఇలా మనకు ఇట్లా వేయించుకోవాలి. ఈ కలర్ రావాలి ఎల్లిపాయ కూడా. అప్పుడు ఏంటంటే మనకు పచ్చి వాసన రాదు, కమ్మడి వాసన వస్తుంది. ఈ ఫ్రై అయిపోయినాయి కదా, ఏవైతే మన ఆకులు ఉన్నాయో ఇవి, ఈ ఆకులు వేసుకోవాలి. మంచిగా కదా, ఈ ఆకులు వేసేసుకోవాలి. ఇది వేసినప్పుడే కొంచెం మనం పసుపు వేసుకోవాలి. ఏంటంటే యాంటీబయాటిక్ కదండి. ఈ పసుపు వేయడం వల్ల దాంట్లో ఏమన్నా మనకు బ్యాక్టీరియా చనిపోతుంది కాబట్టి పసుపు వేసుకోవాలి. ఇంట్లో 1 టీ స్పూన్ కూడా తక్కువ వేసినాం పసుపు. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది మంచిగా మనకు అది. ఇంత మంచిగా ఫ్రై కావాలండి ఇది. ఎందుకంటే ఎంత ఫ్రై అయితే మనకు అంత మంచిది. ఇది ఈ పచ్చి అనేది మొత్తం పోవాలి. ఈ పచ్చి అనేది పోతేనే మనకు అది ఏమనేది మనకు ఆ పచ్చి వాసన అనేది రా తింటుంటే. లాస్ట్ మనం అయితే మనం నానబెట్టుకున్నాము చింతపండు. ఆ చింతపండు కూడా వేస్తున్నాం చూడండి. చూసారు కదా, చింతపండు ఒక 20 గ్రాముల చింతపండు ఉంటుంది. ఇది చూసారు కదండి. ఇప్పుడైతే మనకు ఫ్రై అయిపోయింది. ఇది మంచిగా పచ్చి అనేది మొత్తం పోయింది, పచ్చి వాసన కూడా పోయింటుంది. ఇప్పుడు తీసుకొని మనం అయితే పల్లీలు, నువ్వులు ఉన్నాయి కదా, దాంట్లో వేసుకొని దగ్గర చెప్పేది. ఇంకా చూసారండి, మనం కొద్దిగా కచ్చపచ్చ దంచినాం. ఇప్పుడు దంచినాక ఒక చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసుకుంటే మనం మిరపకాయలు కూడా మంచిగా మెరుగుతాయి. లేకుండా మిరపకాయలు మెరుగవుతారా ఇలా దంచుకొని ఓపికలేని వాళ్ళు మనం లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ తక్కువ ఉంటే టైట్గా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి.
చూసారా అని చూస్తేనే పచ్చడి తినప్పుడు తెచ్చింది, అంత బాగుంది. కమ్మటి వాసన, నువ్వులు వేసినాం, జీలకర్ర వేసినాం, ఎల్లిపాయలు వేసినాం, మంచిగా కాశ్మీరీ చిల్లీ వేసినాం. వెంకటికి అంటారండి పెద్దలు, ఎన్ని తిన్నా కూడా రుచి సరిపోకుంటే బొడ్రాయి కాడికి పోయి రోలు నాకుతారంట. నాకితే అప్పుడు కడుపు లేదంట. అందుకోసానికి ఈ రోడ్లు అంత మహిమ ఉంటుంది. దీన్ని లైట్గా జీలకర్ర వేసి తాలింపు వేసుకుందామండి. చూసారు కదండి, మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం. దాంట్లో అయితే ఒక పావు తక్కువ వేసుకున్నా సరిపోతుంది ఆయిల్, ఒక పావు వేసుకుందాం. కాకపోతే ఎందుకంటే ఆయిల్ ఉండాలి అనుకోండి. 5-6 ఎల్లిపాయలు వేసుకోవాలి దీంట్లో. చూసారు కదండి, ఎల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి. దీంతో పాటుగా మనం ఇప్పుడు చూసారా ఈ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలైనాక ఈ 4 మిర్చీలు ఉన్నాయి కదా, ఈ మిర్చీలు వేసుకోవాలి. ఇవి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. మనం దీంతో పాటు కరివేపాకు తెంపుకున్నాం కదా, ఇవి కరివేపాకు ఇది వేసేసుకోవాలి. కరివేపాకు వేయగానే మంచి సువాసన కూడా వస్తుంది. చూసారు కదా, ఇవి తాలింపునే దీన్ని చేసుకోవాలి. చూసారు కదా, మనకు మంచిగా కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పొట్టిమిర్చి ఇవన్నీ వేసాం కదా, దాని టేస్ట్ ఇప్పుడు అలాగ అయిపోతుంది. చూడండి ఎంత బాగుంటుంది టేస్ట్, అంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, మరి మీరు నేను ఈరోజు మీకు నల్లరేడు పచ్చడి చేసి చూపించాను. ఎలా చేసుకోవాలని కూడా మీకు నిమ్మలంగా చూపించిన, ఏ టెన్షన్ అవసరం లేదు. 10 నిమిషాల్లో పచ్చడి రెడీ అయిపోతుంది మీకు. ఏదే కానీ శుభ్రంగా నీట్గా చేసుకుంటే అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఫ్రై చేసేటప్పుడు కానీ, మనం ఏదే కానీ చించేటప్పుడు కానీ, అది ప్రతి ఒక్కటి చేసేటప్పుడు నీట్గా వేసుకోవాలి, నిమ్మలంగా వేసుకోవాలి, అద్భుతమైన టేస్ట్ వస్తుంది. మీకు తెలియకుండా నేను ఏం చేయలేదు, అన్నీ మీకు చూపించేసేసాను. ఇలా వేసుకోండి మీరు కూడా. వేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, దేంట్లైనా సరిపోయి వేసుకొని తినండి. చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. మీరు మాత్రం నేను మీకు చేస్తూనే ఉంటాను, మీరు మాత్రం చూస్తూనే ఉండండి. చూశారు కదా, నాకు లైక్ కొట్టండి, కామెంట్స్ పెట్టండి. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి, చేసి చూపిస్తాను. మీకు నా వీడియో చూస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. చూడండి.